ఒక రైతు తన 3 గాడిదల్ని అమ్మడానికి అంగడికి తీసుకెళ్తున్నాడు. మార్గమధ్యలో ఓ నది కనిపించింది. అసలే నడిచి నడిచి ఒళ్ళంతా చెమట. స్నానం చేస్తే పుణ్య, శుభ్రత రెండూ దక్కుతాయని అనుకున్నాడు. ఆ గాడిదల్ని కట్టేయడానికి తన దగ్గర 2 తాళ్ళున్నాయి. మరి 3వ గాడిదని కట్టేయడం ఎలా? ఓ సన్యాసి అలా నడిచిపోతూ ఉన్నాడు. తనను పిలిచాడు. స్వామీ, నీ దగ్గర ఓ తాడుంటే ఇవ్వవా? కాసేపు నా గాడిదని కట్టేస్తా. నా స్నానం కాగానే నీ తాడు నీకు తిరిగిచ్చేస్తా అని అన్నాడు. నా దగ్గర తాడు లేదు కానీ ఓ ఉపాయం చెబుతాను అన్నాడు ఆ సాధువు. నీ దగ్గర ఉన్న తాళ్లతో ఆ 2 గాడిదలను కట్టేయి. 3వది చూస్తూనే ఉంటుంది. తర్వాత దీని వెనక్కి వెళ్ళి తాడుతో చెట్టుకు కట్టేస్తూ నటించు. సాధువు చెప్పినట్టే చేశాడు. నది స్నానం పూర్తి చేశాడు. వెనక్కి వచ్చి ఆ 2 గాడిదల కట్లు విప్పేశాడు. అదిలించాడు. తన ముందు నడుస్తున్నాడు. కాసేపు అయ్యాక చూస్తే 2 తనతో వస్తున్నాయి కానీ 3వ గాడిద మాత్రం ఆ చెట్టు దగ్గర నుంచి అస్సలు కదలడం లేదు. అక్కడే ఉండిపోయింది. తట్టాడు, కొట్టాడు, తిట్టాడు. ఫలితం లేదు. అటూ ఇటూ చూస్తుంటే అదే సాధువు కనిపించాడు. స్వామీ, ఇది మొరాయిస్తోంది, కదలనంటోంది. అసలు నువ్వు కట్లు విప్పితే కదా అది కదిలేది అన్నాడు సాధువు. అసలు నేను కట్టేస్తే కదా విప్పేది అంటాడు రైతు. అవునోయి, అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ గాడిదకి తెలియదు కదా. తనింకా కట్టేసి ఉన్నట్టే భావిస్తుంది. అయ్యో, మరేం చేయాలిప్పుడు అని అన్నాడు రైతు. కట్లు విప్పితే సరి కదులుతుంది. అసలు కట్టేస్తే కదా విప్పేది. అప్పుడు సాధువు, పిచ్చోడా, కట్టేసినట్లు ఎలా నటించావో విప్పేసినప్పుడు కూడా అట్లా నటించబోయ్ అన్నాడు సాధువు. రైతు అలాగే చేశాడు. గాడిద ముందుకు కదిలించి మిగతా 2టితో కలిసింది. రైతు సాధువు వైపు అమాయకంగా చూశాడు. మనుషులు కూడా అంతేనోయ్. కనిపించని బంధాలేవో మనల్ని ఇక్కడే కట్టేసి పెట్టినట్టు వ్యవహరిస్తాం. కదలం, ఉన్న చోటు వదలం. నిజానికి అవన్నీ భ్రమాత్మక బంధాలు. అవేవీ లేవనే నిజం తెలిస్తే చాలు, ప్రపంచమంతా నీదే. అర్థమయ్యి కానట్టుంది. అవును, మరి తత్వం, సత్యం ఎప్పుడు సంపూర్ణంగా అర్థం కావుగా. రైతు కాసేపు బుర్ర గోక్కున్నాడు. సాధువు ఓ దండం పెట్టి తన గాడిదల వైపు కదిలాడు. కృష్ణం వందే జగద్గురు. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ మిస్ అవ్వకుండా వాచ్ చేయాలి అని అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. తద్వారా మన వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.